చంద్రబాబు ఇంటికొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ సీఎంగా మారబోతున్నారు. ఇంత ఆనందకరమైన క్షణంలో జూనియర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్తో పాటు వచ్చినట్టుగా అయితే సమాచారం. ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ చంద్రబాబు నాయుడు ఇంటికొచ్చి ఆయనకి శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఇంత భారీ విజయాన్ని సాధించి ఎంతో చక్కగా కుటుంబ సమేతంగా చంద్రబాబు అయితే ఎంతో ఘన విజయాన్ని సాధించినందుకు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఇంటికి మన జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ వచ్చిన వీడియోలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారుతోంది. ఇద్దరు కలిసి మరి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా పూల బొకేతో అయితే శుభాకాంక్షలు అందించారు. ఏపీ సీఎంగా జూన్ 9న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం అయితే చేయబోతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. సో భారీ ఆధిక్యంలో అయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో టీడీపీ అయితే ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుజ్జయ్య చౌదరి 50,000 ఓట్ల మెజారిటీతో ఫస్ట్ విన్నర్ గా నిలిచారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 1994 విజయాన్ని సైతం టీడీపీ అధిగమించేసింది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో సైతం టీడీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. 131 సీట్ల ఆధిపత్యంలో టీడీపీ అభ్యర్థులున్నారు. 19 చోట్ల జనసేన, 7 స్థానాల్లో బీజేపీ ఆధిక్యమైంది. వైసీపీకి 20 సీట్లు కూడా వస్తాయా రావా కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికే చంద్రబాబు ఇంటికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. భారీగా అయితే ఆయనకి సెక్యూరిటీని కల్పిస్తూ కాబోయే సీఎంకి ప్రోటోకాల్ దృష్ట్యా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మన జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లి ఎంతో ఆనందంగా అయితే శుభాకాంక్షలు అందించినట్టుగా తెలుస్తోంది.